అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, ప్రతిభకే పట్టం, 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం. వర్సిటీల కొత్త వీసీలు వీరే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 9 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లను, ఉపకులపతులను నియమించింది ప్రభుత్వం. ఈ వీసీలను నియమించే పద్ధతిలో సామాజిక సమీకరణ పాటించి ఎవరైతే అత్యంత క్రియాశీలకంగా ప్రతిభను కనబరుస్తారో వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టినట్టు తెలుస్తుంది. సామాజిక వర్గాలు, ఉన్నత విద్యావంతులు సమతూకం. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల మహిళ కూడా ఎంపికైంది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా యూనివర్సిటీలో నియమించినటువంటి వైస్ ఛాన్సలర్లు అందరినీ కూడా రాజకీయ కోణంలోనే నియమించారు. గత 5 సంవత్సరాలు యూనివర్సిటీలలో విద్యారంగాలను పూర్తిగా పక్కన పెట్టి పూర్తి రాజకీయ కార్యకలాపాలుగానే కొనసాగించారు. అంటే వైస్ ఛాన్సలర్ని వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని నియమించుకొని యూనివర్సిటీలో విద్యార్థుల మీద రాజకీయ ప్రభావాన్ని చూపిస్తూ రాజకీయ మీటింగులకి, రాజకీయ కార్యకలాపాలకి విపరీతంగా వాడుకున్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి అనే అతనైతే టోటల్గా వైసీపీ నాయకుడిగానే వ్యవహరించారు. ఒక యూనివర్సిటీ అని కాదు, అంటే ఒకరు ఎక్కువగా ఉన్నారు, ఒకరు తక్కువగా ఉన్నారు. టోటల్గా యూనివర్సిటీ అన్నిట్లో కూడా రాజకీయ కోణాన్ని ఆలోచించే వైస్ ఛాన్సలర్ నియమించడం జరిగింది. దానివల్ల టోటల్గా విద్యా ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. యూనివర్సిటీలో దెబ్బతింటమే కాకుండా విద్యార్థుల్లో వైషమ్యాలు ఏర్పడి గందరగోళంగా తయారైంది యూనివర్సిటీ పరిపాలన. వాటన్నిటినీ కూడా చక్కబెడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీసీలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, జీసీ రాజశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ, జీపీ రాజశేఖర్, సిఎస్ఆర్కే ప్రసాద్ జేఎన్టీయు కాకినాడ, ప్రణతి పనిత ప్రకాష్ బాబు యోగి వేమన యూనివర్సిటీ, అల్లం శ్రీనివాసరావు విక్రమసింహపురి, వెంకట బసవారావు రాయలసీమ, సుదర్శన్ రావు జేఎన్టీయు అనంతపురం, ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ్య, వి ఉమా శ్రీ పద్మావతి యూనివర్సిటీ, కోనా రామ్జీ కృష్ణా జిల్లా. ఈ 9 మందిని కానీ పరిశీలించినట్లయితే వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా మంచి ప్రతిభను కనబరుస్తూ మంచి అధ్యాపకులుగా పేరు తెచ్చుకొని వాళ్ళు విజయపథంలో నడుస్తున్నారు. అటువంటి వ్యక్తులను ఏరికోరి ఎన్నుకొని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం మంచి పరిణామం, మంచి ఆహ్లాదక విషయము. దీనివల్ల యూనివర్సిటీలో ప్రమాణాలు మెరుగుపడేదానికి అవకాశం ఉంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకుండా ఓన్లీ చదువు మీదనే శ్రద్ధ చూపించే విధంగా యూనివర్సిటీలో ఉండటానికి ఇదొక మార్పుగా చెప్పుకోవచ్చు. ఉపాధి పనుల్లో పంది కుక్కులు. 5 ఏళ్లలో 856 కోట్ల గోల్మాల్. వైకాపా నేతలతో అధికారులు కుమ్మక్కు. దొంగ మాస్టర్లు, బోగస్ పనులతో దోపిడీ. చాలా చోట్ల రికార్డులు మాయం. సామాజిక తనిఖీల్లో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి పథకం మొత్తం మీద 856 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు రాష్ట్రం మొత్తం మీద. అంటే వాళ్ళకి అంటే దొంగ మాస్టర్లు, బోగస్ పనులు ఎంటర్ చేయడం, ఆడ పనులు జరిగినా జరగకపోయినా వాటికి దొంగ మాస్టర్లు వేసి బిల్లులు చేసుకోవడం, ఇది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఇతర పనులు లేవు. గత 5 సంవత్సరాలు ఇతర కాంట్రాక్టర్ పనులు లేవు. కార్యకర్తలకు ఎటువంటి అవకాశాలు లేవు. వాళ్ళకు ఉన్నది ఏకైక అవకాశం ఉపాధి హామీ పథకం ఒకటి మాత్రమే. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ నిధులు దుర్వినియోగం చేయడానికి కుట్ర పని వాటిని వినియోగించుకునే కొంతమంది బాగుపడటం జరిగింది. దాదాపు 856 కోట్ల వరకు దుర్వినియోగం జరిగినట్టు అధికారిక లెక్కల ప్రకారం తేల్చడం జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్ర బహిర్గతం. వంశీ కారులోనే ఆయన్ని తీసుకెళ్లారు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. బాధితుడిని లిఫ్ట్లో తీసుకెళ్తున్న వీడియో విడుదల. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ గారిని జైల్లో పరామర్శించడానికి వెళ్ళి
ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ అన్యాయం చేసిన అధికారులను బట్టలోడు తీసి నిలబెడతాం అని ఏదేదో మాట్లాడటం జరిగింది. తప్పు చేసిన వారు అయినా రిటైర్ అయిన వారు అయినా వదిలిపెట్టాం. సప్త సముద్రాలు ఆవల ఉన్న వెతికి తీసుకొస్తాం. పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు, జైల్లో ఉన్న వంశీకి పరామర్శ. అంటే మీరు వైకాపా లీడర్ కాబట్టి పోయి పరామర్శకు వెళ్ళి రావడం మాట్లాడటం తప్పులేదు, కానీ పచ్చి నిజాలని పూర్తిగా అబద్ధాలుగా ఒల్లించి వేయటమే ఇక్కడ ఇబ్బందికరమైన విషయం. అంతేకాకుండా న్యాయపరంగా వ్యవహరిస్తున్న పోలీసుల మీద దాడి చేయటం, వాళ్ళ బట్టలు ఓడదీసి నిలబెడతామని అనటం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. మీరు నిద్ర లేస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, చట్టానికి గౌరవం లేకుండా చేసి మాట్లాడే మీరు బట్టలోడు తీసి నిలబెడతామని మాట్లాడటం అనేది చాలా వల్గర్గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. ఇలా మాట్లాడుతూ పోతే మీ మీద కూడా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి నిన్న పోలీసు సంఘం నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. చట్టపరంగా మేము కూడా న్యాయపరంగా ఈ మాటలు తిరిగిగాను మళ్ళీ మాట్లాడితే గౌరవ ప్రతిపక్ష నాయకుడికి మేము చెప్తున్నాము అని చెప్పి నిన్న వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ మాటలు రిపీట్ అయినట్లయితే మేము న్యాయపరంగా మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ పోలీసులను బెదిరించడాన్ని జగన్ మానుకోవాలి, ఆయన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం మండిపాటు. ఈ విధంగా మాట్లాడేటప్పుడు సాయంత్రానికల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగలేదు, అప్పుడు జరగలేదు, అదంతా అబద్ధం, నిజానాలన్నీ కూడా సాయంత్రానికి వెల్లడిస్తామని చెప్పి టైం చెప్పి మళ్ళీ దాని గురించి ఎటువంటి వార్తలు మళ్ళీ మాట్లాడటం కానీ ఎటువంటి వార్తలు రాయటం కానీ చేయలేదు. ఎందుకంటే అదే సమయంలో ఈ గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి దృశ్యాలని, సత్యవర్ధన్ బాబుని కిడ్నాప్ చేసినటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా వీడియోల రూపంలో సాక్ష్యాలన్నింటినీ కూడా బయట పెట్టడం జరిగింది. దీన్ని కొల్లు రవీంద్ర గారు వెల్లడించడం జరిగింది. అంటే సత్యవర్ధన్ ఏ విధంగా కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకురావటం, అక్కడి నుంచి హైదరాబాద్లోని వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్లటం, అక్కడి నుంచి వైజాగ్ పోవటం, ఇవన్నీ కూడా వీడియోలతో కూడినటువంటి సాక్ష్యాలు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ములాఖత్ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొత్తం నిజాలు సాయంత్రం వెల్లడిస్తామని చెప్పి సాయంత్రం పత్తా లేకుండా పోవడం జరిగింది. ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి, పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం, తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిఎఫ్ఎస్టీ ఆక్వా కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు. అంటే టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఆక్వా రంగంలో కూడా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. అంటే ఆక్వా రంగంలో ఆక్వా కల్చర్ దగ్గర సోలార్ ప్యానల్ని ఏర్పరచుకోవటం వల్ల వాళ్ళ యొక్క కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీని మీరు అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు కూడా ఆక్వా రంగాన్ని సహకరించి విరివిగా రుణాలు ఇవ్వాలి, దీనివల్ల పెట్టుబడి వ్యయం తగ్గుతుంది, రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గటం వల్ల కొంత ఆదాయం ఎక్కువగా వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంతరెడ్డి కుట్ర, కాకినాడ సీపోర్ట్ సెజ్జులలో వాటా బదలాయింపునికి కేవీ రావుని బెదిరించారు, హైకోర్టులో ఏజీ వాదనలు. అంటే కాకినాడ సీపోర్ట్ని కేవీ రావు నుంచి అరవిందోకి బదిలీ చేసినటువంటి విషయాల మీద నిన్న కోర్టులో డిస్కషన్ జరిగి వాదోపవాదాలు జరగడం జరిగింది. ఈ వాదోపవాదాల్లో ఏజీ వాదనలు వినిపిస్తూ అప్పుడు ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంతరెడ్డి కుట్ర పన్నాడు, విక్రాంతరెడ్డి కేవీ రావును బెదిరించాడు, దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి వాదోపవాదాలు చేయడం జరిగింది. దీన్ని కోర్టు వాయిదా వేయడం జరిగింది. వాక్ స్వాతంత్రం పేరుతో ఏమైనా మాట్లాడతారా, మీ మాటలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి, అలహాబాదియాను మందలించిన సుప్రీంకోర్టు. ఇకపోతే ముఖ్యమైన వార్త ఏంటంటే యుద్ధాన్ని ముగిద్దాం, ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు, కీలక పాత్ర పోషించిన సౌదీ యువరాజు, ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. యుద్ధాన్ని ముగిద్దాం అనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. అమెరికా రష్యా తొలి విడత చర్చలు కూడా మొదలయ్యాయి. దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి సౌదీ యువరాజు, ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో ఇది మాత్రం చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనవసరంగా అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు
ఉక్రెయిన్ని ఎగదోలి ఉక్రెయిన్కి సహాయ సహకారాలు అందించి రష్యా మీద యుద్ధం కొనసాగించడం జరిగింది. దానివల్ల విపరీతమైన నష్టం జరిగి ఉక్రెయిన్లో కోలుకోలేని విధంగా పరిస్థితులు తయారయ్యాయి. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఈ యుద్ధాన్ని ఆపే చర్యలు మొదలు పెట్టడం జరిగింది. ఇది మంచి వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ పూర్తిగా మంచి టూరిజం ప్లేస్ అయినటువంటి ఉక్రెయిన్ పూర్తిగా నాశనం కావడం జరిగింది. అది ఇంకా కోలుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు. మళ్ళీ ముఖ్యమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.